యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని అంగీకరించేటువంటి వారు ఈ శరీర సంబంధమైనటువంటి ఆయుష్ ఏదైతే ఉందో, ఈ శరీర సంబంధమైన బాహ్య శరీరం ఏదైతే ఉందో దినదినము కృషించిపోతున్నదేమో కానీ లోన ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు, అంతరంగ కలిగినటువంటి పురుషుడు ఏదైతే ఉన్నారో ఆ అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడుతున్నాడు అనే లేఖనం తెలియజేస్తుంది. అలాంటి స్వభావం ఎవరిలో ఉంటుందా అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారిలో ఉంటుంది.